రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి భారీ సంఖ్యలో నిర్మిస్తున్న 2 పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు కొత్త సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ప్రయోగాత్మకంగా షీర్వాల్, టన్నెల్ ఫామ్, ప్రీకాస్ట్ విధానాల్లో గృహ నిర్మాణం చేపట్టారు. ఈ ఇళ్లు నాణ్యంగా ఉంటాయని, భూకంపాలకు కూడా చెక్కు చెదరవని ఇంజనీర్లు చెబుతున్నారు. సంప్రదాయ పద్ధతిలో మొదట ఉక్కు, కాంక్రీట్తో పిల్లర్లు నిర్మిస్తారు. దానిపై స్లాబ్ వేశాక ఇటుకలతో గోడలు కట్టి ప్లాస్టింగ్ చేస్తారు. దీనివల్ల భవన నిర్మాణం ఆలస్యం అవుతుంది. మానవ వనరుల అవసరమూ ఎక్కువే. వీటిని అధిగమించి ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని తెలంగాణ సర్కార్ భావించింది. భవన నిర్మాణానికి అనుగుణంగా ముందే గోడలను తయారు చేయిస్తారు. వీటిని ఒక్కొక్కటిగా క్రెయిన్ సాయంతో అమర్చి ఇంటిని పూర్తి చేస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలోని దుండిగల్లో 13 బ్లాకుల్లో 1512 ఇళ్లను ఈ తరహాలో నిర్మిస్తున్నారు. తొలుత భూమిలో రాతి పొరలు తగిలే వరకు తవ్వుతారు. అక్కడి నుంచి కాంక్రీట్తో పునాది వేస్తారు. దానిపై ఉక్కు చువ్వలను అమర్చి చుట్టూ అల్యూమినియం షీట్స్ వేస్తారు. వాటి లోపల కాంక్రీట్ మిశ్రమాన్ని నింపుతూ గోడలు, స్లాబ్ను ఏకకాలంలో నిర్మిస్తారు. అవసరమైన చోట తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లు, విద్యుత్ తీగలు, నీటి పైపుల ఏర్పాటుకు ఖాళీలు వచ్చేలా ముందుగానే డిజైన్ చేస్తారు. గోడల గట్టిదనాన్ని పరీక్షించాక అల్యూమినియం షీట్స్ ను తొలగించి పై అంతస్తులను నిర్మిస్తారు. ఇలా చేస్తే భవనాలకు ఎలాంటి పగుళ్లు రావట, భూకంపాలను తట్టుకుంటాయి, ఇళ్లను నాణ్యంగా, వేగంగా నిర్మించవచ్చట. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.